2014లో కన్నడ సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది ఈ 'రణ్య రావు'. ఆ తర్వాత మలయాళం, తమిళ్ ఇట్లా చాలా చోట్ల యాక్ట్ చేసింది. పెద్దగా ఆఫర్స్ లేవు. లాస్ట్ 8 సంవత్సరాలుగా ఆమెకు ఆఫర్స్ లేవు. కొన్నాళ్ళ క్రితం పెళ్లి గూడా చేసుకుంది. అయితే కాఫీ తోటల యజమాని వాళ్ళ అమ్మ. రామచంద్రరావు అనేసి ఆయన ఈ అమ్మాయి యొక్క ఫాదర్. అయితే సెకండ్ మ్యారేజ్ వీళ్ళ అమ్మకి. ఇది. అంటే ఆహ్, ఆల్రెడీ రామచంద్రరావు అనేటువంటి ఆయన తెలుగాయన. ఆయన ఐఏఎస్ ఆఫీసర్, డీసీపీ అని చెప్తున్నారు. సో, వీళ్ళ అమ్మాయి. అయితే స్టెప్ ఫాదర్ అవుతారాయన. వీళ్ళ మదర్‌ని ఆయన ఆల్రెడీ పెళ్లి చేసుకునే టైంకి వాళ్ళ మదర్‌కి ఆల్రెడీ ఇద్దరు పిల్లలున్నారు. ఆహ్, సో, ఇద్దరు బిడ్డలున్నారు. అందులో 'రన్యారావు' ఒకరనమాట. ఈ 'రన్యారావు.' అంటే విషయం ఏంటి ఇప్పుడు ఇంతకి? సవత తండ్రి యొక్క డెసిగ్నేషన్ యూజ్ చేసుకొని, పోలీస్ శాఖకు సంబంధించి ఆయన డీజీపీగా ఉన్నారు. సో, ఆ డెసిగ్నేషన్‌ని యూజ్ చేసుకొని, ఆమె ఎయిర్‌పోర్ట్‌లో చెకింగ్‌లనేవి ఏమీ లేకుండా, ఎయిర్‌పోర్ట్ నుంచి తన ఇంటి దాకా గవర్నమెంట్ వెహికల్‌లో వెళుతూ లాస్ట్ 1 ఇయర్‌గా 40 సార్లు గల్ఫ్ దేశాలకెళ్ళొచ్చింది. అంటే మొన్న జనవరి 1 నుంచి జనవరి 1, 2025 వరకు దాదాపు మొన్నటి వరకు 10 సార్లు ఎళ్ళొచ్చింది. లాస్ట్ 15 రోజుల్లో 4 సార్లు ఎళ్ళొచ్చింది దుబాయ్. దాంతో ఎయిర్‌పోర్ట్ అధికారులకి డౌటొచ్చింది. ఏంటి తెగెళ్తుంది ఈమె అనేసి ఆపారు. ఆపగానే ఎయిర్‌పోర్ట్ హెడ్ బసవరాజు లాంటోళ్ళు ఎవరో వచ్చి, "అదేంటి మీరు డీజీపీ రామచంద్రరావు కూతురును పట్టుకుంటున్నారు వదలండి" అంటే, "వదులుతా ఉండన్నా" అని మొత్తం బాడీ అంతా స్కాన్ చేశారు. చూస్తే తొడల గోల్డ్ లాకర్‌లా అనేలాగా మొత్తం తొడల దగ్గర మొత్తం ఏదో ఒకటి అంటించేసి ప్లాస్టర్ దానికి మొత్తం బంగారం అంతా అంటించేసుకొని, దాని మీద ట్రాప్ బ్రాండ్ ఒకటేసుకొని మనకి మెణికితే కడతారు. ఆ బ్రాండ్ ఏసేసుకుంది దాని మీద బ్యాండ్ మొత్తం. అంటే అది చూసి షాక్ అయిపోయారు. స్కాన్ చేస్తే పోలీసులు బిత్తరపోయారు మొత్తం చూసి. అప్రాక్సిమేట్ 15 కేజీలు. మార్కెట్‌లో దాని వాల్యూ 12,36,00,000 దాని బ్రాండ్. అంటే ఈమె కమిషన్ అంటే దీంట్లో అంటే 1%. అంటే ట్రిప్‌కి 12,00,000 1% అంటే. అంటే గల్ఫ్ కంట్రీస్‌లో గోల్డ్ రేట్ తక్కువ కదా! మన దగ్గర ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏమవుద్ది టాక్స్‌లు బాగా పడతాయి. సో, ఇలాంటి మార్గాల్లో తెచ్చినప్పుడు తక్కువ రేట్‌కొచ్చేసింది. సో, ఎక్కువ రేట్‌కి దాన్ని అమ్మేసుకుంటారు ఇక్కడ స్మగ్లింగ్. సో, పోలీసులు ఇదంతా చూసిన తర్వాత బిత్తరపోయారు. రామచంద్రం అనేటువంటి ఆయన్ని పిలిపించి మాట్లాడారు. గతంలో ఈయన దగ్గర పనిచేసినటువంటి కార్ డ్రైవర్ మైసూర్ దగ్గర ఉన్నటువంటి ఒక నగల వ్యాపారి దగ్గర అతను ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా రామచంద్రరావు ఉన్నటువంటి టైంలో అప్పట్లో కొంత బంగారం దగ్గరైనటువంటి ఇష్యూస్ లేపేసినప్పుడు ఆయన మీద ఆ రకమైనటువంటి బ్లాక్ మార్క్ ఉంది ఆయన మీద. సో, ఇప్పుడు అడిగితే, "బాబు నాయనా ఆమె నా భార్యకి ముందు పుట్టినటువంటి ఇది. నేను స్టెప్ ఫాదర్‌ని. సో, మాకసలు కొన్నాళ్ళుగా సంబంధమే లేదు. పెళ్లి కూడా చేసుకొని ఎళ్ళిపోయింది. ఆమె, భర్త కలిసి చేస్తున్నారు ఇదంతా. నాకు సంబంధం లేదని భర్తను పిలిచి విచారించారు. అతను నాకేం తెలీదు. ఈమె చేస్తున్నాడని తెలిసింది. ఈమె సొంతగా చేస్తుంది. సో, ఇది వెనక పెద్ద స్కామ్ ఉంది. మొత్తం ఈ కథంతా ఉందని మొత్తం బయట తీస్తున్నారు. అంటే 40 సార్లు ఎళ్ళొచ్చింది. ఒకసారే 15 సార్లు 15 కేజీలంటే 40/15 దాదాపు 600 కేజీల వరకు ఆమె పట్టుకొచ్చింది. 60 ఇంటూ మనకి అంటే 600 కేజీలంటే ఇన్ని కోట్లేసుకుంటే ఎంత సేస్తుంది? ఏ రకమైనటువంటి ఎంతమందున్నారు ఈ మూట? ఇవన్నీ. అంటే వచ్చినప్పుడేమో ప్రోటోకాల్ అని జెప్పేసి ఆ రిపోర్ట్ ఉన్నటువంటి పోలీసుల ద్వారా చెకింగ్ లేకుండా బయటకొస్తుంది. దారిలో ఎక్కడన్నా పోలీసులు ఆపితే ఇబ్బంది కాకుండా గవర్నమెంట్ వెహికల్ ఇంటి దాకా ఎళ్తుంది. చాలా క్లియర్ కట్‌గా తెలుస్తుంది ఇదంతా. ఇది ది గ్రేట్ సో కాల్డ్ పోలీసుల్లో తెలిసి చేస్తున్నోళ్ళు కొంతమంది. అంటే డబ్బుల కోసం చేస్తుంది కొంతమందనేది మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. సో, విచారణ చేస్తున్నారు. రిమాండ్‌లో పెట్టారు ప్రస్తుతానికి. సో, ఇది ఇంకా ఎన్ని విషయాలు బయటపడతాయి ఈ విషయంలో అని పోలీసులు వెయిట్ జేస్తున్నారు.